హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మామిడికాయ వెల్లుల్లి పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తానండి. దీన్ని మనం రోట్లో చేసుకున్నట్లయితే ఇంకాస్త టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ముందుగా అయితే మామిడికాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, తెల్లగడ్డ అండి, తెల్లగడ్డ, కొద్దిగా సాల్ట్, అలాగే కారం అంటే కారం పొడి ఎంత కావాలో అంత వేసుకొని మిక్సీకి నున్నగా పట్టేసుకోవాలి. తర్వాత పోపు వేసుకోవడానికి ఆయిల్ ఒక 3 గరిటెలంతా ఆయిల్ అనేది వేసుకోవాలి. అంటే మనం ఎంత మిక్సీకి రుబ్బుకుంటామో దానికి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. చూడండి, ఇలా ఆవాలు బాగా చిటపట్లాడిన తర్వాత ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, తెల్లగడ్డల్ని కొద్దిగా ఎక్కువే తీసుకున్నానండి. ఒక 2-3 తెల్లగడ్డల్ని తీసుకొని ఇలా పాయలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసుకొని బాగా పోపు మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా పెట్టుకున్నట్టయితే మనకు ఆరోమా అనేది చాలా బాగుంటుందండి. అంత స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. పోపు పెట్టుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడవ్వాలి. తర్వాత మనం మిక్సీకి రుబ్బుకున్న ఈ పచ్చడిని అయితే ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మామిడికాయని బాగా నున్నగా నూరేసుకున్నాం కదా, దీన్ని బాగా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని మీరు రోట్లో చేసినట్లయితే ఇంకాస్త టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వేడివేడి అన్నంలోనే వేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది యాక్చువల్గా మా అత్త చేస్తున్నారు, నేను వీడియో తీసుకుంటున్నాను. ఈ పచ్చడిని అయితే చాలా టేస్టీగా చేస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇది మీకు 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే. ఎందుకంటే మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసి మిక్స్ చేస్తున్నాం కాబట్టి చెడిపోదు. ఒక 30 డేస్ అయినా మీకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని మొత్తం చల్లారిన తర్వాత ఏదైనా కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకోవడమే. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.